పాకిస్తాన్ టెర్రరిస్ట్ మన జమ్మూ కాశ్మీర్లో అటాక్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అది మనం పోయిన వీడియోలోనే మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మన ఇండియా ఏ విధంగా దీనికి రివెంజ్ తీర్చుకుంటుందని ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు ఎదురు చూస్తున్నాయి. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ కూడా ఇండియా ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటుంది అని కూడా వేచి చూస్తుంది. కానీ ఇక్కడ మనం ఒక 5 డిసిషన్స్ అయితే తీసుకున్నాము పాకిస్తాన్ని అంతం చేయడానికి, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిజాన్ని అంతం చేయడానికి. ఈ 5 డిసిషన్స్ సరిపోతాయా? ఇంకా ఏ డిసిషన్స్ తీసుకోవాల్సింది? ఏదైనా తప్పు చేసిందే మన ఇండియన్ గవర్నమెంట్ అని టోటల్గా అయితే మనం ఈరోజు ఈ వీడియో అయితే తెలుసుకోబోతున్నాము. ఆ 5 డిసిషన్స్ ఏంటి అనేది ఒక్కొక్కటిగా అయితే మనం తెలుసుకుందాం. మొదటి డిసిషన్ వచ్చేసి పాకిస్తాన్లో ఉన్న ఇండియన్ హై కమిషన్ వాళ్ళని ఇండియాకి వచ్చేయమన్నారు. అట్ ద సేమ్ టైం ఇండియాలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ని మీరు వెంటనే పాకిస్తాన్కి అయితే వెళ్ళిపోమని చెప్పారు. పాకిస్తాన్లో నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళు హాస్పిటల్ వర్క్ కోసం కావచ్చు, ఇక్కడ ఏదైనా వర్క్ చేసుకోవడానికి కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వితిన్ 48 అవర్స్లో అయితే మీరు మీ దేశానికి వెళ్ళిపోమని అయితే చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం సింధు నదిని అయితే ఆపేయడం జరిగింది పాకిస్తాన్కి. ఇది బిగ్గెస్ట్ లాస్ అని చెప్పుకోవచ్చు పాకిస్తాన్కి. ఇది మనకి 1960లోనే ఈ ఒప్పందం జరిగింది పాకిస్తాన్కి మనకి. ఇది ఒక 60 ఏళ్ల అగ్రిమెంట్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు 2020లోనే ఆ అగ్రిమెంట్ అయిపోయింది. కానీ పాకిస్తానే కదా ఏమవుతుందిలే అని మనమైతే నీళ్లు వదులుతూనే ఉండేవాళ్ళము. కానీ ఇక్కడ ఇది అయితే స్టాప్ చేసాము. ఇది బిగ్గెస్ట్ అసలు ఇంకా ఇది చెప్పుకోలేము. చాలా బిగ్ లాస్ ఇది పాకిస్తాన్కి. అట్ ద సేమ్ టైం థర్డ్ పాయింట్ వచ్చేసి చెక్ పోస్ట్ కావచ్చు, మన ఇండియా పాకిస్తాన్ బార్డర్స్ కావచ్చు, అవి కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, అట్ ద సేమ్ టైం నేవీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మన ఇండియాలో ఉంటే వెళ్ళిపోమని చెప్పింది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సేమ్ థింగ్ ఇదే. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు మన ఇండియన్స్ ఆర్మీ వాళ్ళు కావచ్చు, నేవీ వాళ్ళు కావచ్చు, ఇండియాకి తిరిగి రమ్మని అయితే చెప్పడం జరిగింది. ఈ విధంగా అయితే మన ఇండియన్ గవర్నమెంట్ నిన్న రాత్రి ఈ ప్రకటనలన్నీ చేసింది. నేను మీకు ఒకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి. అది ఏంటంటే నిన్న ఒకడు అసలు ఇలాంటి సిచ్యువేషన్ మనం చూస్తామని కూడా అనుకోలేదు. ఎందుకంటే మన దేశం అంతా ఈ టెర్రరిస్ట్ అటాక్ చేశారని ఎంతో బాధలో ఉంటే ఇలాంటి వాళ్ళు కొంతమంది, అంటే పాకిస్తాన్ హై కమిషన్ మన ఇండియాలో ఉంది కదా, వాళ్ళల్లో ఒకడు కేక్ తీసుకెళ్తున్నాడు. అప్పుడు మన మీడియా వాళ్ళందరూ ఈ కేక్ ఎందుకు అని అడిగితే వాడు ఏం సమాధానం చెప్పడం లేదు. ఈ విధంగా అయితే పాకిస్తాన్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఈ ఐదు మనం అయితే చెప్పాం. అంటే ఈ 5 అనేది వాళ్ళైతే మన ఇండియన్ గవర్నమెంట్ అయితే విధించారు పాకిస్తాన్కి. ఇది కొంచెం నేనేం చెప్తున్నానంటే మనం ఇక్కడ టార్గెట్ చేస్తుంది సామాన్య ప్రజలని. మనం చేయాల్సింది పెద్ద ప్లాన్. అంటే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ని కావచ్చు, అట్ ద సేమ్ టైం హిందువుల గురించి రాంగ్గా మాట్లాడిన వాడిని కావచ్చు, వాడిని అంతం చేయాలి. అప్పుడు మనకి అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఈ సింధు నదిని ఆపేయడం అనేది నేను కరెక్ట్ అని చెప్పడం లేదు. కానీ దీనివల్ల సామాన్య ప్రజలే నష్టపోతారు. కానీ వాడికి ఏం కాదు. వాడు చల్లగా ఏసీ రూమ్లో కూర్చొని ఉంటాడు. వాడికి అసలు ఏం ప్రాబ్లం ఉండదు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది వీళ్ళని ఎవరు ట్రైన్ చేస్తున్నాడు, వీళ్ళకి ఎవరు డబ్బు ఇచ్చి ట్రైన్ చేపిస్తున్నారు, వాడిని అంతం చేయాలి. ప్రతి ఒక్కరిని వెతుక్కుంటూ వెళ్ళి దాడి చేయాలి. అప్పుడే మన ఇండియన్స్కి అనేది మనశ్శాంతి అనేది దొరుకుతుంది. లేకపోతే ఈ విధంగా సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ విధంగా పాకిస్తాన్ శైలి ఉన్నప్పుడు మనం ఏ విధంగా అనేది ఉండాలి. వీడికి కొంచెం కూడా కరికరం అనేది చూపించకూడదు. ప్రతి ఒక్కడికి ఏరి పారేయాలి. అప్పుడే పాకిస్తాన్ అనే దేశానికి బుద్ధి వస్తుంది. నెక్స్ట్ టైం ఇండియా పైన కన్నెత్తి చూడాలంటే ప్రతి ఒక్క దేశానికి ఈ విధంగానే ఉండాలి. ఈ 5 థింగ్స్ చేయడం వల్ల నేను ఏదో పెద్ద మార్పు జరుగుతుంది నేనైతే అనుకోను. కానీ కొన్ని విషయాలు అయితే జరుగుతాయి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏదైనా పెద్దగా చేయాలంటే టోటల్గా డీటెయిల్గా అయితే తెలుసుకోవాలి. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏదో పెద్ద ప్లాన్తోనే వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది దీనివల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు. వాడికి రోవంతా ఏం చీమంతా కూడా కాదు. వాడు హ్యాపీగా ఏసీ రూమ్స్లో పడుకొని వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ వాడు ఏదో పిచ్చి కామెంట్స్ చేస్తూ ఉంటాడు. రీసెంట్గా హిందూస్ గురించి కానీ ముస్లిమ్స్ గురించి కానీ ఏ విధంగా కామెంట్ చేస్తాడో వాడు ఆ విధంగా కామెంట్ చేసుకుంటూ పడతాడు. కానీ ఇక్కడ మధ్యలో డ్యామేజ్ అయ్యేది సామాన్య ప్రజలు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కూడా సామాన్య ప్రజలే నష్టపోతున్నారు. వాళ్ళే పెద్ద ఏం నష్టపోవడం లేదు. కాబట్టి మన అటాక్ మొత్తం వీళ్ళని ఎవరు ట్రైన్ చేస్తున్నాడు, వీనికి ఎవరు ఫండ్స్ ఇస్తున్నారు అని మొత్తం తెలుసుకున్నాకే దాడి చేయాలి. టోటల్గా మీకు ఈ 5 ఇవన్నీ మన ఇండియన్ గవర్నమెంట్ ఇవన్నీ విధించింది కదా, మీకేమనిపిస్తుంది? ఇవన్నీ విధించడం వల్ల కరెక్ట్గానే ఉందా? అట్ ద సేమ్ టైం మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకా ఏదైనా పెద్దగా స్టెప్స్ తీసుకోవాలా అని మీరైతే తప్పకుండా కింద కామెంట్స్లో అయితే చెప్పండి.
మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీరు చేయాల్సిన పనంతా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ తప్పకుండా చెప్పండి. అప్పుడే నా బెస్ట్ ఇవ్వగలను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.